మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే. మాతృదేవో భవ పితృదేవో భవ. కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది కేవలము గోచార ఫలితాలే, జాతక ఫలితాలు కాదు. జాతకం తప్పకుండా రాయించుకోండి. అది మీ జాతకాన్ని 100% సూచించగలదు. ఇది 10 నుంచి 15 వరకు మాత్రమే సూచించగలదు. మిగతాది భగవంతుడి యొక్క అనుగ్రహంతో నడవలసినటువంటిదే. ఎందుకంటే దానికి కూడా శాస్త్రం చెప్పింది. ఆ శాస్త్ర ప్రకారం తర్వాత చెప్తాను మీకు ఇక్కడ. కాబట్టి జాతకం అనేది అత్యంత అంటే గోచారం కంటే కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటిది. మీ జాతకాన్ని మీరు తెలుసుకోవాలి అన్నట్టయితే ఎవరన్నా నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. ఎవరు దొరకకపోతే మమ్మల్ని కూడా మీరు సంప్రదించవచ్చు. మా దగ్గర కూడా ఆ సౌలభ్యం ఉన్నది. ఓకే. ఇకపోతే ఈ కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోందండి. కేతుగ్రహ సంచారం ద్వితీయ స్థానంలో జరగటం అనేటటువంటిది ముఖ్యంగా ధనరాబడి తగ్గటము, మాటలో కఠినత్వం పెరగటము, అలాగే నేత్రాలకు సంబంధించిన వ్యాధులు ఉన్నవాళ్ళైతే వాళ్ళకి కొంచెం ఆ బాధ తీవ్రం అవ్వటము, ఈ విధమైనటువంటి ఫలితాలు. కుటుంబంలో కూడా ఎవరికి సంతోషకరమైనటువంటి పరిస్థితి లేకపోవటం అనేవి ఈ కేతు వల్ల మనకు జరుగుతూ ఉంటుంది. ఇకపోతే గురువు యొక్క సంచారం జన్మంలో 6 రోజులు, అది కూడా అతిచారం వల్ల వచ్చినటువంటిది. అంచేత జన్మంలో ఉన్నాడు కాబట్టి, అతిచారంలోనూ ఉన్నారు కాబట్టి గురుబలం లేనట్టుగానే లెక్క. మరి 6 రోజులు అంటే నెల రోజుల ఫలితాలు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మిగతా 25 రోజులు ఏమయ్యాయి అంటే ఆయన ప్రయాణం ఈ అతిచారం వీడి ఆయన ఉండవలసినటువంటి ప్రదేశమైన మిథునంలోకి ప్రవేశించి అక్కడ 25 రోజుల పాటు ఉన్నారు. వ్యయంలో కూడా గురువు శుభ ఫలితములను ఇవ్వజాలరు. అంటే అక్కడ ఏ విధమైన ఫలితాలు ఉన్నాయంటే ధన వ్యయమైపోతుంది, ధన నష్టం కూడా జరుగుతుంది. రెంటికి తేడా ఉందండి. ధన వ్యయం అంటే ఖర్చు పెట్టుకోవటం, మంచికో చెడ్డకో వాట్ ఎవర్ మేబీ, మీరు అది ధనం ఖర్చు అవటం. ధన నష్టము అనేటప్పటికీ మీరు పర్సు పారేసుకోవటమో లేకపోతే ఎవరో మీకు టోకరా ఇచ్చి మొత్తం మీద డబ్బులు మిమ్మల్ని నష్టం చేయటం, దీన్ని ధన నష్టం అంటారు. ఆ వ్యత్యాసాన్ని తెలుసుకోండి. అలాగే ఇది రాశి ఫలితాలు కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా మీరు తీసుకున్నట్టయితే సుమారుగా 70 కోట్ల మందికి సంబంధించింది. ఇందులో పరమ పూజ్యులు ఉంటారు, పరమ దుర్మార్గులు ఉంటారు. ఈ దుర్మార్గుల్లో కొంతమందికి కారాగార శిక్ష పడేటటువంటి అవకాశం ఉంటుంది, మనోవిచారం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఇంకొక విషయం మనం ఇక్కడ చెప్పుకోవాలి. వ్యయస్థానంలో గురువు ఉన్నప్పుడు ధనం వ్యయం అయినా అది ఒక మంచి పనికి, ఒక విద్యాభ్యాసానికో, ఒక గుడికో, లేకపోతే ఎవరినో ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవటానికో, ఈ విధంగా మొత్తం మీద ఒక శుభప్రదమైనటువంటి కార్యక్రమానికే ఆ గురువు యొక్క ఖర్చు జరిపిస్తాడు ఆ గురువు. ఇకపోతే చతుర్థ స్థానంలో అంటే తులారాశిలో అంటే చతుర్థ, పంచమ, షష్టమ 3 స్థానాల్లో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. ఇక్కడ అంటే చతుర్థ స్థానంలో బుధుడు యోగిస్తాడు. ఒక 6 రోజులు మాత్రమే ఉంటారు. అక్కడ తల్లిగారి ఆరోగ్య విషయంలోను, విద్య విషయంలోను, భూమి, గృహము, వాహనము, మన స్వభావం ఇత్యాది విషయాలన్నింటిలో కూడా 6 రోజులు అనుకూలంగానే ఉంటాడు. తదుపరి పంచమ స్థానంలో 24 రోజులు ఉంటున్నారు. ఆ 24 రోజులు మాత్రము అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు. కాబట్టి ఇక్కడ ఏమవుతున్నదంటే మీకు ముఖ్యంగా సంతానం మీద, వారి చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద పెరగటము, తద్వారా గాయాలు చేసుకోవటము, చెడు స్నేహాలు చేయటము, తద్వారా ఒక వయసులో ఉన్న పిల్లలైతే ఇంటి మీద గొడవలు తీసుకురావటం, ఇట్లాంటి వాటికన్నిటికీ కూడా అవకాశం ఉన్నది 5వ స్థానంలో బుధుని యొక్క సంచారము. అలాగే 6వ స్థానంలో ఒకే ఒక రోజు ఉన్నారు. ఈ 6వ స్థానంలో ఒకరోజు మాత్రం, ఒక్క రోజుకి ఏముందిలేండి, అయినప్పటికీ చెప్పుకోవాలి, తప్పదు. ఒక నిమిషం అయినా చెప్పుకోవాల్సిందే. వాళ్ళ ప్రభావాన్ని వాళ్ళు చూపిస్తూనే ఉంటారు. కాబట్టి ఈ 6వ స్థానంలో సంచరించే ఒక్కరోజు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలే ఇస్తున్నారు. కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. అప్పు కోసం ప్రయత్నిస్తే అప్పు పుడుతుంది. ఎవరికైనా మీరు అప్పుబడి ఉన్నట్టయితే అప్పును కూడా తీర్చడం జరుగుతుంది. అంటే ధనానికి డబ్బు రుణం తీర్చగలగాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి కదండి. డబ్బులు అయితే లోటు ఉండదు. ఒకవేళ లేకపోయినా అప్పు కోసం అప్పు చేసినా పుడుతుంది. ఆ విధంగా బుధుడు ఆ ఒక్కరోజు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. అంటే మొత్తంగా బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో 6 రోజులు,
4వ స్థానంలో 6 రోజులు, 6వ స్థానంలో 1 రోజు, 7 రోజులు మాత్రమే మీకు బుధుడు అనుకూలత ఉన్నది. అది పెద్ద పరిగణలోనికి తీసుకోవలసిన పని లేదని నా అభిప్రాయము. ఇకపోతే రవి యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే రవి యొక్క సంచారం 16 రోజుల పాటు, షష్టమ స్థానంలో 15 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు కర్కాటక రాశి వారికి పంచమ స్థానంలో రవి యొక్క సంచారం శుభ ఫలితములు ఇవ్వజాలదు. అది ఆయన కూడా సంతానం మీదే ప్రముఖంగా ఆయన యొక్క ఫోకస్ చేస్తారు, ఆయన దృష్టి అంతా పెడతారు. మీకు వాళ్ళు బుద్ధిబలం తక్కువగా ఉపయోగిస్తుంటారు, చెడు స్నేహాలు చేయటము, చదువులో వెనకబడడం లాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇకపోతే 6వ స్థానంలో 15 రోజులు సంచారం చేస్తున్నారు. ఆ 15 రోజులు మాత్రం 6వ స్థానంలో చాలా మంచి ఫలితాలు ఇస్తారండి. ఆరోగ్యం బాగుంటుంది, మీకు డబ్బులు ఏమైనా ఎవరికైనా అప్పు ఉంటే తీర్చేయగలుగుతారు, మీకు అప్పు కావాలంటే పుడుతుంది, ఆ తీసుకున్నటువంటి అప్పు కూడా సద్వినియోగం అవుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రవి భగవానుడు మీకు ప్రసాదిస్తూ ఉన్నాడు. కుజుని కనుక తీసుకున్నట్టయితే 5, 6 స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. కుజుని యొక్క సంచారం 24 రోజుల పాటు మీకు 6వ స్థానంలో జరుగుతోంది. మొదటి 7 రోజులు మాత్రం ఇక్కడ 5వ స్థానంలో జరుగుతోంది. 5వ స్థానంలో జరిగేటప్పుడు సంతానం మీదే దుష్ప్రభావాలు చూపిస్తాడు. కానీ 6వ స్థానంలో ప్రవేశించిన తర్వాత 24 రోజులు కూడా మీకు మంచి ఆరోగ్యం బాగుండడానికి, డబ్బులకు అప్పు ఉంటే తీర్చేయడం, అప్పు కోసం ప్రయత్నిస్తే పుట్టడము, మొత్తం మీద ధనానికి లోటు లేకుండా అటు బుధుడు మీకు సహకరిస్తున్నాడు. 6వ స్థానంలో అంటే ఇక్కడ అంటే ధనురాశిలో ఈ కర్కాటక రాశి వారికి ఇక్కడ బుధుడు సహకరిస్తున్నాడు ఒకరోజు, అలాగే రవి సహకరిస్తున్నాడు 15 రోజుల పాటు, ఈ కుజుడు 24 రోజుల పాటు సహకరిస్తున్నాడు. ఇకపోతే ఈ విధమైన ఫలితాలని కుజుడిస్తున్నాడు. ఇక శుక్రగ్రహ సంచారం గురించి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే 5వ స్థానంలో ఒక 20 రోజుల పాటు ఉంటున్నారు. 5వ స్థానంలో ఆ 20 రోజుల్లో 5వ స్థానంలో ఉన్నప్పుడు మీ పిల్లలు మంచి బాగా చదువుకోవటము, మీరు ఆశించిన కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోగలగటం, మంచి మంచి స్నేహాలు చేయటము, వారికి ఎందులోనో లలిత కళల్లో వీటిలో ప్రవేశం ఉన్నట్టయితే వాళ్ళు స్కూల్లో కొన్ని సందర్భాల్లో వాళ్ళు టీచర్లు కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు కాబట్టి వారికి మంచి పేరు ప్రఖ్యాతులు రావటం, ఆ లలిత కళలకు సంబంధించి సంగీతం కావచ్చు, నృత్యం కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, శిల్పం ఇట్లాంటి వాటిలో వాడికి ఏదైనా ప్రవేశం ఉంటే అందులో మంచి పేరు తెచ్చుకుంటాడు. అలాగే ఇక్కడ మీకు 6వ స్థానంలో వచ్చేటప్పటికి ఆయన యోగ కారకం కాదు. గోచార రీత్యా శుక్రుడు 11 రోజులు కూడా మీ భార్యాభర్తల మధ్యన కొంచెం ఎడమొహం పెడమొహంగా ఉండటం, అలాగే జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్యన కూడా ఎడమొహం పెడమొహం ఉన్నట్టుగా ఉండి మంచి ఫలితాలు అయితే ఇవ్వజాలడు. అంటే మీకు మొత్తంగా 20 రోజులు అనుకూలంగా, ఎక్కువ రోజులు అంటే 2/3 2/3 వంతులు మీకు మంచి శుభ ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు శుక్ర భగవానుడు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇకపోతే 8వ స్థానంలో రాహుగ్రహ సంచారం, ఇది వాంఛనీయం కాదు. ఇక్కడ ఆయన ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయన్నట్టయితే, అలాగే ఇప్పుడు ఏదైనా ఉద్యోగంలో ఉన్నవారు డిస్మిస్ అవ్వటమో, సస్పెండ్ అవ్వటమో, లేకపోతే పనిష్మెంట్ మీద ఎక్కడికో ట్రాన్స్ఫర్ అవ్వటమో ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కొంతమందికి చెప్పుకున్నాం కదండి, ఇది 70 రాశి ఫలాలు అనేటప్పుడు సుమారుగా 70 లక్షల మందికి 70 కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి ఇక్కడ కొంతమందికి పెద్ద దుఃఖం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. హఠాత్ మరణాలు జరుగుతాయి కొంతమందికి అయితే కలహాలు వస్తూ ఉంటాయి, అందరితోటి అవమానాలు, ఇలాంటివన్నీ కూడా 8వ స్థానంలో ఉన్నట్టు రాహు వల్ల ఏర్పడుతున్నాయి. ఇక భాగ్యస్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. ఈ శని భగవాన్ యొక్క సంచారం కూడా అక్కడ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఏ గుళ్ళు గోపురాలు తిరగాలనుకున్నా, మీరు ప్రయత్నం చేసుకున్నా, రిజర్వేషన్లు చేసుకున్నా కూడా మీకు ఏదో ఆటంకం వచ్చి వెళ్ళలేకపోవటం, అలాగే మీరు ఏదైనా గురుముహూర్త చేసుకున్నటువంటి ఉపాసన ఏదైనా ఉన్నట్టయితే దాని దగ్గర కూర్చుని చేద్దామన్నా మనసు లగ్నం కాకపోవటం లాంటివి జరుగుతుంది. కూర్చుంటారు, మీరు మంత్రం చదువుతూనే ఉంటారు, కానీ మీకు మనసు మాత్రం లగ్నం కాదు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శని భగవానుడి ద్వారా మీకు సంక్రమిస్తూ ఉన్నాయి. మొత్తంగా చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ కర్కాటక రాశి వారికి బుధుడు ఒక 7 రోజుల పాటు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. అలాగే రవి పాక్షికంగా ఆయన కూడా 15 రోజుల పాటు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. కుజుడు మాత్రం ఒక 24 రోజులు పాక్షికంగానే ఫలితాలు ఇస్తున్నాడు. అలాగే శుక్రుడు కూడా పాక్షికంగానే ఒక 20 రోజులు, అంటే 4 గ్రహాలు పాక్షికంగా మాత్రమే ఇస్తున్నాయి, కానీ పూర్తిగా నెల రోజులు మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం ఒకటి కూడా లేదు. 4 గ్రహాలు మాత్రం పాక్షికంగా ఉన్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, ఎవరికి హామీలు ఉండవద్దు, ఎవరికి అప్పు అనేటటువంటిది ఇవ్వవద్దు.
అలాగే మాట కూడా తోలనాడవద్దు. అంచేత అవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించి 1-2 సార్లు ఆలోచించి చేసుకోండి. కాబట్టి వీరు ముఖ్యంగా నవగ్రహ మంత్రాలు, ఆ శ్లోకాలు ఏవైతే మీకు వచ్చో, గాయత్రి అయితే గాయత్రి, నవగ్రహ గాయత్రి అని ఉంటుంది, అదైతే అది మీరు చక్కగా రోజు పఠించడం ద్వారా మంచిది. ఇంకా వీలుంటే, మీకు టైం ఉంటే, మీరు చేసే వృత్తికి సహకరించేటట్టయితే పొద్దుటే గుడికి వెళ్ళడానికి, కార్తీక మాసం కూడా ఇంకా కొద్ది రోజుల పాటు ఉంది, ఆ నవగ్రహాల చుట్టూ తిరగండి, ఆ శివుని యొక్క దర్శనం కూడా చేసుకోండి. మీకు ఈ దోషాల నుంచి మీరు ఈజీగా చాలా సులభంగా బయటపడగలుగుతారు. శుభం.